హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్, ఈ బ్లాగ్ అయితే ఫస్ట్ మీకు నేను కపుల్ ఆఫ్ సారీస్ ఫర్ సౌఖ్యదా తీసుకొచ్చినవి నేను చూపిస్తాను. ఇంకా కమింగ్ మంత్స్లో ఫుల్ ఫ్లెష్డ్గా అది స్టార్ట్ చేసేస్తాము. అపార్ట్ ఫ్రమ్ ద సారీస్ మేము డ్రెస్సెస్ కూడా యాడ్ చేయాలి అనుకున్నాము. ఇంతకుముందు కపుల్ ఆఫ్ డ్రెస్సెస్ మీరు చూసే ఉంటారు పేజ్లో. మాకు దానికి అయితే చాలా అంటే చాలా 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 మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ నేను డ్రెస్సెస్ పెట్టినప్పుడు రెగ్యులర్ ఇట్లా చూసిన కామెంట్ సెక్షన్లో చూసేవి ఏంటంటే చాలా మంది మీరు స్టాటిస్ట్ అనలిటిక్స్ తీసుకుంటే అట్లీస్ట్ ఒక 85% మంది బిలో 10,000 చూస్తున్నాము డ్రెస్ అంటే, ఒక 15% మంది ఇట్లా బిలో 5,000 అట్లా పెడుతున్నారు. మాకు ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చేసి ఇట్లా మేము సోర్స్ చేసే ఫ్యాబ్రిక్ మీటర్ వచ్చేసే 1000, 950, 980, 1100, 1200 అలా రేంజెస్లో ఉంటుంది. వీఆర్ మేకింగ్ షూర్ మంచి ఫ్యాబ్రిక్. ఇది నాకు ఏ డ్రెస్ అయినా ఇప్పుడు మన ఇట్లా మంచి పట్టు ఫ్యాబ్రిక్స్, బెనారస్ ఫ్యాబ్రిక్స్, మంచి టిష్యూ ఫ్యాబ్రిక్స్ ఒకసారి తీసేసుకొని వేసేసుకొని పక్కకు పడేసేటట్టు నేనైతే సోర్స్ చేయడం లేదు ఫ్యాబ్రిక్స్. అవి చాలా రోజులు మీకు అలాగే ఉంటాయి. మీరు వాష్ చేసినా ఏం చేసినా మంచిగా అలా ఉండేవే మేము తీసుకుంటున్నాం. ఈవెన్ మేము డోలా సిల్క్లో డ్రెస్ చేపిస్తే అది కూడా డోలా సిల్క్లో మీరు అన్ని రేంజెస్లో తీసుకోవచ్చు. మీకు 100 నుంచి దొరుకుతుంది. బట్ మేము తీసుకునే ఫ్యాబ్రిక్ ది బెస్ట్ ఫ్యాబ్రిక్. బికాస్ మీరు ఆ ఫ్యాబ్రిక్ని పట్టుకుంటేనే మీకు అర్థమైపోతుంది ఎంత మంచిగా ఎంత బాగుంది అని చెప్పి. సో అలాంటివి తీసుకుంటున్నాము. అడుగుతారు కొంతమంది ఇట్లా ఏమంటారు డూప్ ఉందా, లేకపోతే దీంట్లో ఇది సెకండ్ క్వాలిటీ ఉందా అట్లా అని చెప్పి. సారీ అండి, అది ఏమి తప్పు కాదు అవి చేయడము. బట్ సమ్హౌ నేను ఐ వాంటెడ్ టు మేక్ మై సౌఖ్యదా బిగ్. చాలా చాలా ఇట్లా నాకు ఫ్యూ ఇయర్స్ డౌన్ ద రోడ్ ఒక బిగ్ విజన్తోనే స్టార్ట్ చేసుకున్నా. అండ్ చాలా ఇష్టంతో స్టార్ట్ చేసింది సౌఖ్యదా. సో నాకైతే అలా పెట్టాలి అని లేదు. ఇట్స్ ఓకే, నా కస్టమర్స్ పూల్ కొంచెమే అయినా కూడా ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ దెమ్ 100% మంచి వే ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ మేము కొనేవి కూడా చూసి అసలు ఒక్కసారి సౌఖ్యదా కోసం తీసుకోవాలి అంటే చాలా ఆలోచిస్తాము. ఈ కలర్, ఈ టైంకి ఈ కలర్, లేకపోతే ప్రెసెంట్ ట్రెండ్ ఏంటి, అదేంటి, ఇట్లా చాలా చూసి సోర్స్ చేస్తాము. అండ్ లాస్ట్ టైం నేను పెట్టిన స్టాప్ చేసినప్పుడు బాగా చేసినవి ఇది బ్లాక్ ఫ్లోరల్ సారీ. సో అది స్టార్ట్ చేసినప్పుడు అందరు చాలా అడిగారు, మాకు ఆ బడ్జెట్లో ఆ రేంజ్లో సారీ కావాలి, కొంచెం ఇట్లా కాక్టైల్ లాగా పార్టీ వేర్లో సారీ కావాలి, లేకపోతే సాటిన్లో ఇంకొక మోడల్లో కావాలి అని చెప్పి ఆ కామెంట్స్ అన్ని ఫీడ్బ్యాక్ అంతా తీసుకొని ఇప్పుడు తీసుకొచ్చిన ఈ సారీస్ నేను చూపిస్తాను. ఇంకా చాలా సారీస్ ఉన్నాయి, అవన్నీ కూడా మళ్ళీ రీస్టార్ట్ చేసి వాటి ఆ సారీస్ షూట్ అవన్నీ కూడా చేయించాలి. సరే, ఇప్పుడైతే మీకు నేను సారీస్ చూపిస్తాను. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ కోసం రీల్ కూడా చేసుకోవాలి. వెల్, దిస్ ఈస్ అవర్ ఫస్ట్ సారీ, పేస్టల్ లైట్ బ్లూ కలర్ సాటిన్ అండ్ ఫ్లోరల్ సారీ. ఇట్స్ వెరీ లైట్ ఇన్ వెయిట్, చాలా చాలా లైట్ ఇన్ వెయిట్. దీన్ని మీరు ఏదైనా పార్టీస్కి, నైట్ పార్టీస్కి, లేకపోతే మార్నింగ్ చిన్న చిన్న ఈవెంట్స్కి, ఇట్లా హెవీగా రెడీ అయ్యి వెళ్ళలేని ఈవెంట్స్కి దేనికైనా వేసుకోవచ్చు. నేనైతే దీని బ్లౌజ్ వచ్చేసి సేమ్ పెట్టేశాను. చాలా మంచి లుక్ వచ్చింది. అండ్ మీరు చూస్తే ఆల్ ఓవర్ సారీ స్కాలపింగ్తో పాటు మీకు సిల్వర్ సీక్వెన్స్తో వర్క్ వచ్చేసింది. అండ్ పర్ల్స్తో ఇట్లా ఫ్లోరల్ లాగా చిన్న చిన్న వర్క్ అదంతా కూడా ఉంది. అండ్ చాలా ఎలిగెంట్గా ఉంది ఈ సారీ. కలర్ అయితేనేమి, ఆ చిన్న వర్క్ అయితేనేమి చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు వెళ్ళి సారీ స్టైల్ చేసుకొని వస్తాను. ఇది ఇన్స్టాగ్రామ్ రీల్, దానికోసం కూడా కొంతమంది కింద వెళ్ళి కామెంట్ పెడతారు, వేసుకున్న చీర అమ్ముతారు. లేదు, ఇది నా చీర, ఇది నా కోసం నేనే తెప్పించుకున్నాను. నా చీర, నా బ్లౌజ్, శారీలో బ్లౌజ్ అని కుట్టించుకుంది, అది ఎవరికి పట్టదు కూడా. జస్ట్ చెప్తున్నాను. ఇన్ కేస్ నాకు అనిపిస్తుంది, కొన్ని నా దగ్గర డ్రెస్సెస్ ఉన్నాయి నేను కొనుక్కున్నవి, ఐషాని కోసం కొన్న లంగాలు, అవి కూడా నేను అనుకుంటా ఎప్పుడైనా ఇట్లా ఇన్స్టాగ్రామ్లో సేల్ పెట్టేసి అమ్మేద్దామా అని చెప్పి. బికాస్ చాలా మంచి బట్టలు, చాలా మంచి పట్టు లంగాలు అట్లా ఉన్నాయి. ఎంత ఫాస్ట్గా వాళ్ళు అవుట్గ్రౌండ్ అయిపోతారు కదా. అది నేను చేస్తా ఎప్పుడైనా, బట్ ఇప్పుడే కాదు, ఇంకా కొన్ని
రోజుల తర్వాత అప్పుడు మీకు కూడా నేను ఖచ్చితంగా చెప్తాను ఏ రోజు నేను ఇట్లా అది లైవ్ చేస్తున్నానో లేకపోతే సేల్కి అప్లోడ్ చేస్తాను అని. ఎలా ఇట్లా చాలా బాగుంది. సో సారీ ఇలా ఉంటుంది. సారీ మొత్తం కూడా మీకు ఇట్లా పర్ల్ వర్క్ ఉంటుంది. ఇది త్రూ అవుట్ ద సారీ ఉంటుంది ఇట్లా పర్ల్ వర్క్. అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా నేను దీన్ని మీరు కావాలి అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. బట్ నాకు ఇట్లా సెల్ఫే వేసుకుందాము. సెల్ఫ్ చాలా బాగుంటుంది అనిపించింది. హ్యాండ్స్ కూడా ఇలా పఫ్ హ్యాండ్స్ అండ్ హ్యాండ్స్కి ఇలా డిజైన్ వచ్చేసి ఇలా స్టిచ్ చేయించాను నేను. వెల్ ఇదైతే సెకండ్ సారీ. ఇది వచ్చేసి రైనా సాఫ్ట్ టిష్యూ సారీ. వెరీ ఎలిగెంట్ ఉంది సారీ అయితే. మంచిగా గోల్డ్ బార్డర్ అండ్ గోల్డ్ అండ్ పీచ్ మిక్స్ లో ఉంది సారీ కూడా. చాలా అంటే చాలా బాగుంది. యూజువల్ గా ఇంత మంచి కలర్ ఆప్షన్ మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ లో దొరకదు. బట్ దిస్ ఇస్ వెరీ గుడ్. ఇట్లా ప్యూర్ క్రీమ్ కాదు, గోల్డ్ కాదు, పీచ్. యూజువల్గా ఇది ఒక షేడ్ ఉంటుంది మ్యాక్ బ్లష్ లో, ఆ కలర్ లో ఉంది సారీ. చాలా బాగుంది. సేమ్ ఇది కూడా అంతే. నేను సెల్ఫే పెట్టేద్దాము అని చెప్పి బ్లౌజ్ ఇలా చేయించుకున్నాను. జస్ట్ ఇట్లా బఫ్ హ్యాండ్స్ పెట్టి సెల్ఫ్ బ్లౌజ్. దీనికి కావాలి అంటే కూడా మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ తో కూడా పే చేసుకోవచ్చు. బట్ కరెంట్ ట్రెండ్ మీరు చూస్తే ఇట్లా ఇలాంటి శారీస్ కి, ఫ్లోరల్ శారీస్ కి సెల్ఫ్ నడుస్తుంది కదా. సో మేము కూడా అకార్డింగ్ టు ద ట్రెండ్ ఇలాగే పెట్టేసాం దీన్ని. వెల్ రీల్స్ అని అయిపోయాయి. ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్ ప్రిపేర్ చేయాలి. మా కోసం అయితే కొత్తిమీర పచ్చడి చేస్తున్నా. దానికోసం దానికోసం అదంతా ప్రెప్ చేసి పెట్టేసా. ఆయిషాని వాళ్ళ కోసం అయితే క్యారెట్ కూర. అంతేనా? నీకు ఇష్టమా క్యారెట్ కూర? నాని అమ్మ ఈరోజు నిన్ను ఇంట్లో క్యారెట్ స్పినాచ్ ఉంది ఏం తింటావు అని అడిగిందా లేదా? అప్పుడు నువ్వే కదా క్యారెట్ జ్యూస్ చేసుకుంది. అరే 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 ఇది టూ మచ్ రా. నేను నిన్ను అడిగారా క్యారెట్ తింటావా స్పినాచ్ తింటావా అని? నాకైతే ఐషానికి ఇట్లా అన్ని వెజిటేబుల్స్ ఇంట్రడ్యూస్ చేయాలి అనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద వెజీస్ అట్లీస్ట్ 90% ఆఫ్ ద వెజీస్ తింటుంది. నిన్ననో మొన్న ఎప్పుడో క్యాబేజ్ చేసినప్పుడు చెప్పింది, ఈ క్యాబేజ్ కూర ఇదేంటి ఇలా ఉంది, క్యాబేజ్ లో కొద్దిగా కాలీఫ్లవర్ స్మెల్ వచ్చిందని. మా అమ్మ తినదు క్యాబేజ్, అస్సలు తినదు మా అమ్మ. ఆమెకి క్యాబేజ్ కూర వండినా కూడా హెడేక్ వస్తుందంట. మేబీ అలా ఏమో ఏమనిపించింది నాకు. నేను చెప్పా కదా ఐషాని వాళ్ళ కోసము క్యారెట్ ఫ్రై చేస్తున్నా అని చెప్పి. దాంట్లో అయితే కొంచెము వాము వేస్తాను. తనకు కొద్దిగా కోల్డ్ అట్లా కూడా ఉంది కాబట్టి. అండ్ రసం పౌడర్, కారం ఏమి వేయను, చాలా మంచిగా ఉంటుంది. తనకు టమాటో కూర వేసినా కూడా వాము వేయను, జస్ట్ రసం పౌడర్ వేస్తా. చాలా మంచిగా ఉంటుంది, తనకు నచ్చుతుంది. సరే నాన్న. అండ్ ఇట్లా గ్రాసరీస్ కూడా అట్లీస్ట్ 24 మంత్ర బ్రాండ్ లో ఆర్గానిక్ వి ఏవి దొరికితే అవి తెచ్చుకుంటాం. దొరకనివి ఇంకా వేరే బ్రాండ్ లో తీసుకుని వచ్చుకుంటున్నాం. సో ఇది కూడా అయిపోయింది. ఫుల్గా లంచ్ అయిపోయింది. లంచ్ చేస్తుంటే మేము రియలైజ్ ఏంటంటే నెయ్యి అయిపోతుంది అని చెప్పి. సో ఇప్పుడు నెయ్యి చేసి పెట్టుకోవాలి. నాకు ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి కెరీగోల్డ్ అన్సాల్టెడ్ బటర్ కొనుక్కొచ్చి నెయ్యి చేసుకోవడము. అసలు ఇండియా నుంచి నేను కొరియర్లో ఎప్పుడు నెయ్యి తెప్పించుకోలేదు. నేను ఇండియాలో ఎప్పుడు నెయ్యి తెచ్చుకోలేదు. బికాస్ అమ్మా చేస్తానమ్మా, చేస్తా మంచిగా ఎప్పుడు ఇట్లా 2 బ్లాక్స్ చేసుకుంటా. సో ఫ్రెష్గా ఉంటుంది. మనం అది తెచ్చుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అది కూడా మంచిగా ఉంటుంది. బట్ ఇది ఇంకా ఈజీ కదా, స్టోర్ చేయాల్సిన అవసరము అట్లా ఏం లేదు, ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు. అండ్ నెయ్యి కూడా చేసేసుకొని ఇంకా వెళ్ళి బిఫోర్ షవర్ కొంచెం ఫేస్ ప్యాక్ అట్లా వేసుకోవాలి. ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వెన్ ఐ మీన్ మై 20s నాకు ఎట్లా అనిపించింది అంటే అమ్మో నా పింపుల్ అని చెప్పి. ఇప్పుడైతే ఈ పింపుల్ తో ఆల్మోస్ట్ ఇది నాకు 2024 లో వచ్చింది. 2025 లో కూడా స్టిల్ అదంతా కంటిన్యూ అవుతూనే ఉంది. నాకే అనిపించింది ఓకే అట్లీస్ట్ ఒక ఫేస్ మాస్క్ అన్నా వేసుకుందాము అని చెప్పి. మీకు నేను ఒక మాస్క్ చూపిస్తాను. ఆల్రెడీ చాలాసార్లు చెప్పే ఉంటాను మీకు ఆ మాస్క్ గురించి. ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ మాస్క్. అస్సలు ఇట్ వోంట్ లూట్ యువర్ పాకెట్స్. ఒక $10 ఉంటుంది. ఇంత పెద్దది 1 LB పౌడర్ వస్తుంది. అండ్ మీకు దాంట్లో కావాల్సింది వెనిగర్. కన్నమ్మా అవునవును పోలేదు.
ప్యాచ్ అయిపోయినాయి కానీ పింపుల్ పోలేదు నాన్న. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇట్లా బాగా యాక్నే ప్రోన్ స్కిన్ ఉన్నా కూడా ఆర్ఎల్స్ మీకు ఏదైనా ఇట్లా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఆ ఇష్యూ ఉన్నా కూడా ఈ మాస్క్ వాడండి. ఎంత మంచిగా అంటే అంత మంచిగా పనిచేస్తుంది. ఇట్లా ఆల్మోస్ట్ ఏదో వాక్యూమ్ పెట్టి మన ఫేస్ ని సక్షన్ చేసేసినట్టు ఉన్న గంక్ అంతా కూడా తీసేస్తుంది. దానికన్నా ముందు కాసేపు స్టీమ్ పెట్టుకోండి. స్టీమ్ పెట్టుకొని చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఈ పనులన్నీ అయిపోయాయి, మంచిగా వీకెండే కాబట్టి మాస్క్ కూడా వేసేసుకొని లాండ్రీ ఉన్నాయి అవన్నీ ఫోల్డ్ చేసేసి పడుకుంటా ఈరోజు చాలా సేపు. బికాస్ రోజు ఆల్మోస్ట్ ఒక 2 weeks నుంచి ఎవ్రీడే నేను 5:30కే లేస్తున్నా. బికాస్ సమ్ ఆఫ్ మై ప్రాసెస్ ఇట్లా కొన్ని ఆఫీస్వి టైం షెడ్యూల్ వల్ల ప్రాడ్కి వెళ్ళక వాటిని రన్ చేయడము అవి ఇవి చాలా పని ఉండే. సో ఎవ్రీడే ఇట్లా 5:30కే లేసేసా ఒక 2 weeks. సో నాకు నేనే మంచిగా బ్రేక్ ఇచ్చుకుంటా, మంచిగా స్కిన్ కేర్ చేసుకొని ఆరామ్సే పడుకుంటా. వెల్, మీరు ఫేస్ మాస్క్ వేసుకునే ముందు ఇట్లా స్టీమ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇప్పుడు ఇది లేకపోయినా అవసరం లేదు. దీనికన్నా ఎఫెక్టివ్ మంచిగా బౌల్లో వాటర్ పెట్టి బాయిల్ చేసి అది పెట్టుకోవచ్చు. నేను అట్లాంటివి పెట్టుకుంటే అక్కడక్కడే తిరుగుతుంటది కాబట్టి నేను ఇది వాడతాను. అప్పుడు మంచిగా పోర్స్ అన్ని ఓపెన్ అవుతాయి. దాంట్లో ఉన్న డర్ట్, ఆయిల్, సీబమ్, గంక్ అదంతా కూడా లూజ్ అయిపోతుంది. మీరు మాస్క్ వేసుకున్నప్పుడు ఈజీగా బయటికి వచ్చేస్తుంది. అట్లీస్ట్ వన్స్ ఏ వీక్, ఇంకా మంచిగా టైం ఉంటే ట్వైస్ ఏ వీక్ స్టీమింగ్ చాలా స్టీమింగ్, ఐస్ ఫేషియల్ ఇలాంటివన్నీ వెరీ ఇన్ఎక్స్పెన్సివ్. అట్ ది సేమ్ టైం మీకు మంచి బెనిఫిట్స్ వస్తాయి. మై ఓన్లీ ప్రాబ్లమ్ ఏరియా ఇస్ మై నోస్. ఈ ఏరియా అక్కడే నాకు ఎక్కువ ఐ డోంట్ హ్యావ్ బ్లాక్ హెడ్స్ బట్ వైట్ హెడ్స్ అవి బాగానే జనరేట్ అవుతాయి. తల్లి ఆ స్మోక్ నీ ఫేస్ మీద కక్కుతారా అది? నా ఫేస్ ని క్లీన్ చేస్తదమ్మా. కొట్టండి మరి. బిగ్ వాళ్ళకి మంచిగా ఉంటుంది అది పెట్టుకుంటే, ఎందుకంటే బిగ్ అట్లా స్కిన్ కదా. బిగ్ వాళ్ళకి స్కిన్ హెల్త్ అండ్ బ్యూటీ ఆస్టెక్ సీక్రెట్. మీరు ఇంగ్రీడియంట్స్ చూసినా కూడా ఓన్లీ ఒక్కటే క్లే ఒక్కటే ఉంటుంది, ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ కూడా ఉండవు దీంట్లో. తల్లి చెప్పు. నేను చూసింది ఏంటంటే ఈ మాస్క్ కొన్ని వెబ్సైట్స్ లో అట్లా కొంచెం తక్కువకి ఉంటది, $10 కన్నా, బట్ చాలా ఫేక్ కూడా ఉంటాయంట. సో బెటర్ నేనైతే హోల్ ఫుడ్స్ లో కానీ టార్గెట్ లో కానీ అట్లా తీసుకుంటా. ఇది చూస్తే ఎంత వాడామో చూడండి. And also, if anyone has stinky armpits, this is your go-to mask. మీరు ఇది 1 week కి ఒకసారి యూజ్ చేస్తే ఆ ప్రాబ్లం చాలా చాలా తగ్గిపోతుంది. అండ్ ఆల్సో ఫర్ కేపీ, ఇఫ్ యూ హ్యావ్ ఎనీవన్ లైక్ మీ అండ్ ఇఫ్ యూ హ్యావ్ దిస్ స్ట్రాబెరీ స్కిన్ ఆన్ యువర్ ఆర్మ్స్, అది కూడా చాలా మంచిగా వర్క్ అవుతుంది. అండ్ చాలా మంది దీన్ని హెయిర్ మాస్క్ కూడా పెడతారు, బట్ అంత హెయిర్ మాస్క్ పెడితే కడిగే అంత ఓపిక నాకు లేదు. అండ్ బెస్ట్ మీరు స్నానంకి వెళ్ళే ముందు అది కొంచెం లోపల చూస్తే నలుగులాగా. అవును తల్లి. అండ్ బెస్ట్ మీరు స్నానానికి వెళ్లే ముందు వేసుకోండి, బికాస్ చాలా మెస్సీ ఉంటది, కడుక్కోవడం చాలా కష్టం ఇది. అంతే కదా మరి, పౌడర్స్ లాంటివి అట్లా నలుగు అవన్నీ అట్లే కదా కింద పడి మెస్సీ మెస్సీ అవుతాయి కదా. అంతే కదా మరి, అంతే కదా, అక్కడ కింద పడతాయి కదా మెస్సీ మెస్సీ. సో స్నానం చేసే ముందు వేసుకోండి. అండ్ ఇది వేసుకున్నాక మంచిగా కోల్డ్ వాటర్ స్ప్లాష్ చేసుకోండి. ఏవైతే మీ పోర్స్ ఓపెన్ అయ్యాయో అవన్నీ మంచిగా క్లోజ్ చేసేసుకొని మీ ఫేవరెట్ స్కిన్ కేర్ అప్లై చేసుకోండి. ఎవ్రీ వీక్ ఇది చేస్తే కంపల్సరీ స్కిన్ మంచిగా అవుతుంది, ఐ మీన్ నీట్ అవుతుంది. సో వెనిగర్ కూడా, ఈ వెనిగర్ పర్టికులర్ ఇదే అని కాదు, మీరు ఏ వెనిగర్ అయినా కూడా వాడేయచ్చు. అండ్ బౌల్ స్టీల్ బౌల్ లో వేసుకోవద్దు, స్టీల్ స్పూన్, స్టీల్ బౌల్ సమ్ ఏదో రియాక్షన్ అవుతుంది అంట. చూడొచ్చు నాన్న, కొంచెం నలిగిన పౌడర్ లాగా ఉంది. ఇప్పుడు నేను కలుపుతున్న మాస్క్ దిస్ ఇస్ ఫర్ 2 people, నాకు భరత్కి. అంతే కదా, పెద్దవాళ్ళకి. అంతే కదా, మరి బేబీ స్కిన్ కాదు కదా, ఎవరిది కాదు, బిగ్ వాళ్ళది కాదు. అండ్ వన్ మోర్ థింగ్, మీకు నా అలాంటి కూతురే ఉంటే చెప్పండి, అమ్మ ఫేస్ మాస్క్ వేసుకుంది ఇప్పుడు మాట్లాడదాం. ఎందుకంటే నాకు అమ్మ చెప్తావా దానికిలే పెడుతుంది. నాన్న అమ్మ మాస్క్ తీసే వరకు మాట్లాడదు, ఓకేనా? నువ్వు ఇక్కడే గేమ్ ఆడుకో, నేను ఈ మాస్క్ వేసుకొని లాండ్రీ అవన్నీ బట్టలునే ఫోల్డ్ చేసేస్తాను. అంతవరకు నువ్వు మాట్లాడుకో, నేను భరత్ మాట్లాడతాను. అరే భరత్ కూడా మాస్క్ వేసుకుంటాడే, మరి నేను నువ్వు ఓన్ ఆడుకుంటావా? ఇక్కడే ఉంటాం, అందరం పైన ఉంటాం, ఓకేనా? నువ్వు ఇక్కడ నోరు మీద కూడా వేసుకుంటా. నోరు మీద వేసుకుంటే లిప్స్ పగిలిపోతాయి కదమ్మా, నోరు వేయద్దు, ఓకేనా?
And that's all from my today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye. Thanks for watching.